రెవెన్యూ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ చట్టాల అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని భూభారతి రెవెన్యూ సదస్సులో రైతులకు భూ చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జూన్ 3 నుండి జూన్ 20 వరకు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఈరోజు చివరి రోజు మక్తల్ మున్సిపాలిటీలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3500 దరఖాస్తులు వచ్చాయని, మే నెలలో నారాయణపేట జిల్లా మద్దూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూ సమస్యలపై వచ్చినటువంటి దరఖాస్తులను 100% పరిష్కరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి కేటగిరీగా విభజించి భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. आधार कार्ड तो लाए, आधार कार्ड नहीं है या म्यूनसिपालिटी में वो डॉक्यूमेंट होने का था। ఈరోజు మక్తల్ టౌన్లో భూభారతి సదస్సు సందర్భంగా ఈరోజు ఒక విజిట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ భూభారతి రెవెన్యూ సదస్సు జూన్ 3 నుంచి జూన్ 20 మధ్యలో నారాయణపేట జిల్లాలో ప్రతి మండల్, ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మక్తల్ మండలంలో కూడా అన్ని గ్రామాల్లో అయిపోయినాయి. ఈరోజు లాస్ట్ క్యాంప్ మక్తల్ రెవెన్యూ విలేజ్ సంబంధించిన క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. సో జిల్లా వైడ్ ఆల్మోస్ట్ 3500+ అప్లికేషన్స్ రిసీవ్ అయినాయి. మీ అందరికీ తెలుసు, మే నెలలో మద్దూర్ మండలంలో పైలట్ మండల్గా అప్పుడు భూభారతి అప్లికేషన్స్ అవి అన్ని పైలట్ మోడ్గా చేయడం జరిగింది. అప్పుడు 100% డిస్పోజల్ కూడా మేము ఒక నెలలోపు చేయించాము. ఇప్పుడు అన్ని మండలాలు చేయాలంటే ఒక సిస్టమాటిక్ స్టైల్లో ఉన్న సిబ్బందితో సిస్టమాటికల్లీ చేయడం అంటే అది మా ఆబ్జెక్టివ్ అండ్ మా స్ట్రాటజీ. ఇప్పుడు క్యాంప్ ఈరోజు అయిపోతున్నాయి. ఈ క్యాంప్స్ తర్వాత అన్ని అప్లికేషన్స్ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి మరి ప్రతిదానికి నోటీస్ ఇవ్వడం యాజ్ పర్ భూభారతి యాక్ట్. నోటీస్ తర్వాత ఎంక్వైరీ చేసి యాజ్ పర్ మాడ్యూల్ టైప్, తహసీల్దార్ అంటే తహసీల్దార్, ఆర్డీఓ అంటే ఆర్డీఓ, కరెక్ట్ లెవెల్లో మేము డెఫినెట్లీ